ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్లమయం చేశారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మస్తాన్ వలి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కమిషన్లకు ఆశపడి కాంట్రాక్టర్లను మార్చినా పని పూర్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉంది అని ఎవరైనా అడిగితే చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. అమరావతిని అభివృద్ధి చేయలేని వైసీపీ నాయకులు 3 రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన 40 మంది ముఖ్య నేతలు త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు అధిష్టానంతో చర్చిస్తున్నారని ఆయన తెలిపారు. మోసం చేశారు ఆంధ్ర ప్రజల్ని. ఈ అహంకార పూరితమైనటువంటి పాలన వల్ల ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని పరువుని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి దౌర్భాగ్య పాలకుడు. రాష్ట్ర విభజనప్పుడు అపర సంజీవిని అయినటువంటి పోలవరం ప్రాజెక్టు అపర సంజీవిని దాదాపుగా 2.5 కోట్ల మందికి వ్యవసాయానికి కావాల్సినటువంటి తాగునీరు ఇచ్చేటటువంటి జాతీయ ప్రాజెక్టుగా పరిగణించినటువంటి ప్రాజెక్టు ఈరోజు కూడా కమిషన్లకు కకృతి పడ్డారు. ఇవాళకి పూర్తి అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, జనవనరుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారు స్వామి అయ్యప్ప మాలేసుకొని డిసెంబర్ 31వ తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారి చేత ఓపెన్ చేస్తామన్నమాట. ఈరోజు కూడా పూర్తి అవ్వలేదు. దాని కాంట్రాక్టర్లు మారారు, కానీ అది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అంటే కమిషన్లకు కకృతిపడి ఈ రాష్ట్ర సంపదని దోచుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి వలగబెట్టినటువంటి ఒక కార్యక్రమం లేదు. రాజధాని ఎక్కడా అని చెప్పి మిగతా రాష్ట్రాల వాళ్ళు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పాలకులు. అమరావతి రాజధానిని 33,000 ఎకరాలని ఈ 2 పార్టీలు సమర్థించిన అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అమరావతిని రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి